సంకేతాలు ఇచ్చే ప్రయత్నంలో సభలో మాట్లాడడం జరిగింది. అంటే చాలా స్పష్టంగా ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు, అట్లాగే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు అనేక సభలలో చాలా స్పష్టంగా అన్నది ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్కి అవకాశం ఇవ్వండి, వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ చేస్తాము అని చాలా స్పష్టంగా చెప్పారు. కానీ చేస్తాము అని చెప్పిన వెంటనే కాంగ్రెస్ గవర్నమెంట్, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో, ఖార్గే గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి యొక్క డైరెక్షన్లో సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఆ కుర్చీ మీద ఎక్కిన తర్వాత రైతు రుణమాఫీ చేయడం జరిగింది. ఒక సూటిగా ఒకే పదంలో నేను చెప్పడం జరుగుతుంది. సాక్ష్యం ఏంది అంటే, నిజం ఏంటంటే, రైతు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసిన దానికి గతంలో కేసీఆర్ 2 సార్లు సీఎం తెలంగాణ ప్రజలు చేస్తే 2 సార్లు ఎలక్షన్లో తాను చేసిన రుణమాఫీకి తేడా చెప్తున్నా. ఆయన ఒక ఎలక్షన్లో 1,00,000 రూపాయలు, ఒక ఎలక్షన్లో 1,00,000 రూపాయలు రుణమాఫీ అని 2 ఎలక్షన్లలో రైతులకు మాట ఇచ్చాడు. అక్కడున్న అప్పుడు కేసీఆర్కి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న తేడా ఏదో మీకు చెప్తున్నా. ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సంవత్సరం లోపల 22,000 కోట్లు సంవత్సరం లోపల మాఫీ చేసిండు. కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో ఆయన రుణమాఫీ చేసిండు. ఎంత? 20,000 కోట్లు. 10 సంవత్సరాలు 20,000 కోట్ల రుణమాఫీ. శభాషా. ఒకటే సంవత్సరంలో 22,000 కోట్లు మాఫీ చేయడం శభాషా. ఎవరు ఇందులో? మళ్ళీ చెప్తున్నాను, కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు అయిన వెంటనే సంవత్సరం కాలం లోపలనే ఒకే కిస్తీలో ఒక సంవత్సరం లోపే మాకింకా అంటే 5 ఏళ్ళు తెలంగాణ ప్రజలు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. మేము 5 ఏళ్ళు లాగలే. కాంగ్రెస్ గవర్నమెంట్ 5 ఏళ్ళు లాగలే. సీఎం రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు లాగలే. 1 ఇయర్ లోపల ఆయన సంవత్సరం లోపలే 22,000 కోట్లు ఒకటే కిస్తీలో మాఫీ చేసిండు. కానీ 2 ఎలక్షన్ల వాగ్దానం చేసిన రైతులకు మీరు 10 సంవత్సరాలు అంటే 10 ఏళ్లలో 20,000 కోట్లు ఎక్కడ? ఒక సంవత్సరంలో 22,000 కోట్లు ఎక్కడ? మళ్ళీ చెప్తున్నా, సంవత్సరంలో 22,000 కోట్లు మాఫీ చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గొప్పోడా? తెలంగాణ రైతులకు మాట ఇచ్చి 10 సంవత్సరాల్లో 20,000 మాఫీ చేసిన కేసీఆర్ గొప్పోడా? అక్కడ 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్, ఇక్కడ సంవత్సరము కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ మాట చెప్పాలని ఈరోజు నేను మీడియా ముందుకు రావడం జరిగింది. ఈ విషయాన్ని తెలంగాణ రైతులు గమనించాలని నేను మనవి చేస్తున్నాను. కేసీఆర్ 10 ఏళ్ళు, సీఎం రేవంత్ రెడ్డి గారు 1 ఇయర్. ఇక్కడ 22,000 కోట్లు, అక్కడ 20,000 కోట్లు. 10 ఏళ్ళు ఎక్కడ? 1 ఇయర్ ఎక్కడ? అంటే కేసీఆర్ సభలో దాన్ని రాంగ్ సిగ్నల్ ఇచ్చే ప్రక్రియలోనే ఆయన స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఇది నిజమే కదా, నేను చెప్పిన దాంట్లో కల్పితాలు లేవు కదా, ఇది తెలంగాణ రైతులు గమనించాలని మీడియా ద్వారా యావత్ తెలంగాణ సమాజాన్ని ఆలోచన చేయండి అని నేను కోరుతున్నాను.
ఈరోజు బియ్యం మీద 500 రూపాయలు ఏదైతే బోనస్ ఇస్తున్నామో దాని మీద చాలా హ్యాపీగా ఉన్నారు రైతులు. ఎందుకు? ఇప్పుడు సపోజ్ ఒక్క ఎకరాకు ఒక 30 సంచులు అయినాయి అనుకోండి, సంచికి 500 వేసుకున్నా 15,000. 2 ఎకరాలు 5 ఎకరాలు 2 ఎకరాల్లో వేసుకుంటే 30,000. 5 ఎకరాల్లో వేసుకుంటే $70,000. అంటే మీరు ఆలోచన చేయాలి. రైతులు కూడా, తెలంగాణ ప్రజలు, యావత్ తెలంగాణ సమాజం ఆలోచన చేయండి. వరి వేసుకున్న వాళ్లకు బియ్యం మీద ఎక్స్ట్రా 500 రూపాయలు ఏదైతే ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పారో, ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నారో, అటు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి గారు కానివ్వండి, లేదా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై కానివ్వండి, ఈ రోజున సన్న బియ్యంతో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని శబాష్ అంటున్నారు ప్రజలు. ఎందుకు? సన్న బియ్యం అన్న మాట ప్రకారం ఇస్తున్నారు కాబట్టి చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ రెడ్డి గారిని శబాష్ అంటున్నారు తెలంగాణ ప్రజలు. ఇది నిజమే. మాది మేమేం గొప్పలు చెప్పుకుంటలేము, వాస్తవాలు కొంత మీడియా ద్వారా మళ్ళొకసారి నేను రిపీట్ చేస్తున్నా. సన్న బియ్యం వల్ల అందరూ హ్యాపీగా ఉన్నారు. $500 ఎక్స్ట్రా ఏదైతే రైతుకి ఇస్తున్నామో, అంటే 5 ఎకరాల రైతుకి బోనస్ ఒక 75,000 వస్తున్నాయి అంటే అది హ్యాపీ కదా వాళ్ళకి. అది ఓకే. నువ్వేది రైతు ఎకరానికి 5,000 అంటున్నావు కదా, 5 ఎకరాలకు 5 ఎకరానికి 5,000 చొప్పున అన్నా కూడా అది 25,000. కానీ మేము ఇచ్చే 500 రూపాయలతోటి 50,000 ఎక్స్ట్రా వస్తుంది. ఇది గొప్పతనమా? అది గొప్పతనమా? ఇప్పుడు అంటే సంచి మీద 50,000 ఎక్స్ట్రా ఇవ్వడం వల్ల 5 ఎకరాలకు 75,000, 1 ఎకరాలకు 15,000, 2 ఎకరాలకు 30,000. ఇది రైతులు కూడా గమనించాలి అని మీడియా ద్వారా కోరుతున్నాను. ఇంకో మాట అన్నాడు, ఆర్టీసీ బస్సులలో ఆడోళ్ళు కొట్లాడుకుంటున్నారు అని అన్నాడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఈరోజు కొట్లాడుకుంటున్నారు అని అంటే ఉచితంగా మహిళలు బస్సు ప్రయాణం చేస్తున్నట్టే కదా. ఈరోజు ఆడోళ్ళు కొట్లాడుకుంటున్నారు, సీట్లు దొరకక కొట్లాడుతున్నారు. అలా సీట్లు దొరకక ఆడవాళ్ళు మాట అనుకుంటున్నారు. కానీ ఆ ఫ్రీ బస్సు ఆడవాళ్లకు, మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయడము ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పింది, ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేయడము, మన ఆర్టీసీ మినిస్టరు పొన్నం ప్రభాకర్ గారు కొట్లాడుకున్నోళ్ళు అంటే సీటు దొరకక కొట్లాడుకునేటోళ్ళు అంటూ ఒక మాట అనొచ్చు మమ్మల్ని. కానీ సీట్ల మీద కూర్చుని పోయేటోళ్ళు అయితే శబాష్ రేవంత్ రెడ్డి, శబాష్ పొన్నం ప్రభాకర్ అయితే అంటున్నారు కదా. ఇప్పుడు ఒక సీట్లో ఇప్పుడు చూడండి, ఆర్టీసీ బస్సుల్లో అసలు ఆర్టీసీ మర్చిపోయే కాలం వచ్చింది కేసీఆర్ పుణ్యమాని. ఆర్టీసీ డిపార్ట్మెంటు ఆర్టీసీ బస్సులనే మర్చిపోయారు. అలాంటిది మహిళలకు ఉచిత ప్రయాణం తర్వాత ఆర్టీసీ బస్సుకు చాలా డిమాండ్ వచ్చింది. అసలు ఆర్టీసీ డిపార్ట్మెంట్ కనుమరుగైపోయే పరిస్థితికి కనుమరుగైపోయింది. 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్లలో ఆర్టీసీ డిపార్ట్మెంటు కనుమరుగైపోయింది, మర్చిపోయారు. మళ్ళీ దానికి ప్రాణం పోసి జీవం తీసుకొచ్చిన చరిత్ర ఘనత
ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది, సీఎం రేవంత్ రెడ్డి గారు, దాని శాఖ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు. ఈరోజు కేసీఆర్ గారు కూడా, ఆయన కూడా పెద్ద మనిషి, వరంగల్ సభలో ప్రస్తావన తెచ్చిండు అని అంటే మేము సక్సెస్ అయినట్టే కదా. సక్సెస్ అయినట్టే కదా. కేసీఆర్ గారు ఫెయిల్ అయినట్టు ఒప్పుకున్నట్టే కదా. అసలు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఆలోచన ఆ రోజు మరి కేసీఆర్ గారు ఎందుకు చేయలేదు? కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది ఆ రోజు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి డైరెక్షన్లో. సహజంగా చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ఇక మనిషి అన్నాక మనిషికి జ్వరాలు రావా? సర్ది రాదా మనిషికి? బస్సు అన్నాక బస్సుకు రిపేర్ రాదా? బండి ఉంటే బండికైనా రిపేర్ వస్తుంది, మనిషికైనా రిపేర్ వస్తుంది. మనిషికి రిపేర్ వచ్చిందంటే మరి రిపేర్ వస్తుంది. అట్లానే నేనేమంటున్నానంటే, ఈరోజు ఉచిత ప్రయాణం ఆడవాళ్ళకు, మహిళలకు అవకాశం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి, ఈరోజు మహిళలు ఉచితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఇచ్చింది కాబట్టి, ఈరోజు కూతురు తల్లిగారింటికి పోతుంది, గుళ్ళ గోపురాలకు పోతున్నారు. ఇప్పుడు సపోజ్ హైదరాబాద్, సంగారెడ్డి, లేకపోతే ఎక్కువనా, ఇప్పుడు సపోజ్ నా సంగారెడ్డి ఉంది, సంగారెడ్డికి నుంచి ఇప్పుడు యాదగిరిగుట్ట పోవాలి, ఫ్రీయే కదా ఆడవాళ్ళకు. వేములా కూడా పోవాలి, ఫ్రీయే కదా. లేదా మల్లన్న జాతర పోవాలి, ఫ్రీయే కదా. వరంగల్ కాళికామాత గుడికి పోవాలి, ఫ్రీయే కదా. ఈరోజు మహిళలు ఉచిత, కాంగ్రెస్ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాహుల్ గాంధీ గారి డైరెక్షన్లో ఉచిత బస్సు ప్రయాణం, అది కూడా 1 ఇయర్లోనే కదా. అప్పుడు 1 మంత్ అప్పుడే స్టార్ట్ చేసాం కదా. సెకండ్ డే. ఈరోజు మహిళలు అసలు ఒక సందర్భంలో, ఇప్పుడు మా దగ్గర సంగారెడ్డికి మార్కెట్, ఇప్పుడు ఏమంటారు హైదరాబాద్లో లేదు, కూరగాయల మార్కెట్ దిల్సుఖ్ నగర్లో లేదా?